ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1821కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 11, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు ఈ రోజు రియల్మీ నార్జో 70 టర్బో గేమింగ్ స్ట్రీమ్ అయితే చేయబోతుంది. అంటే ఫోన్ యూస్ చేసి స్ట్రీమ్ చేస్తే ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తుంటాం. చాలా మంది అడుగుతున్నారు, మీ దగ్గర చాలా ఫోన్స్ ఉంటాయి కదా, వాటితో స్ట్రీమ్ చేస్తే మాకు కొనడానికి కూడా ఈజీ అవుద్ది, మాకు ఎలా పర్ఫామ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి. సో ఎవరైనా 15,000 రూపాయల లోపు గేమింగ్ ఫోన్ కోసం చూస్తూ ఉంటే రియల్మీ నార్జో 70 టర్బో 90 FPS గేమింగ్ ఉంటుంది దానిలో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు మన గేమింగ్ ఛానల్లో ఆ మొబైల్ సంబంధించి స్ట్రీమ్ ఉంటుంది. 3 గంటలు కంటిన్యూస్గా ఆడదాం, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. అదే అసలు ఆడగలమో లేదో, 15,000 రూపాయల ఫోన్లో స్ట్రీమ్ చేయగలమో లేదో ఈరోజు మీరు చెక్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది మన గేమింగ్ ఛానల్ది. 3 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. ఇట్లాంటి చాలా మొబైల్స్ అయితే ఫ్యూచర్లో చేస్తాను నేను. ఐక్యూ Neo 9 Pro కానివ్వండి, పోకో X6 Pro కానివ్వండి, అన్ని మొబైల్స్ గేమింగ్ సంబంధించి ఏదైతే మంచి మొబైల్స్ ఉన్నాయో అన్ని ఒకవేళ ఈరోజు కరెక్ట్గా జరిగితే అన్ని వరుసగా అయితే చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన గేమింగ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అయిపోండి. ఈరోజు నైట్ 8:30కి టెక్ న్యూస్ అలా అప్పుడే పోస్ట్ అవుతుంది అనుకుంటా. ఈ టెక్ న్యూస్ చూసే టైంకి ఆల్రెడీ అక్కడ స్ట్రీమ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోవచ్చు మీరు. ఇంకా న్యూస్లోకి ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లుక్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఫోన్ చూడడానికి సైడ్స్ కూడా మనకి ఈసారి చాలా ఫ్లాట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది నాకు చూస్తుంటే ఐఫోన్ 14 Pro Max గుర్తు వస్తుంది నేను యూస్ చేసిన ఫోన్స్లో. సేమ్ ఆ థీమ్లో అయితే కనిపిస్తుంది. సైడ్స్ కూడా ఫ్లాట్ వచ్చేసినాయి. ఇంతకుముందు సామ్సంగ్ S24 అల్ట్రా చూస్తే టాప్ బాటమ్ ఫ్లాట్ ఉంటుంది, సైడ్స్ కొద్దిగా కరువు ఉంటుంది. ఇప్పుడు మాత్రం సైడ్స్ కూడా ఫ్లాట్ అయితే అనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ మనకి నార్మల్ సామ్సంగ్ ఫోన్ సెటప్ లాగే ఉంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో రావచ్చు. జనవరిలో మోస్ట్లీ మనం S25 అల్ట్రా అయితే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సోనీ నుంచి సోనీ PS5 Proని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటుంది. నవంబర్ 7వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొని వస్తుంది. ఇండియాలో అయితే కాదు, అదర్ కంట్రీస్లో తీసుకొని వస్తుంది. $699 దీన్ని లాంచ్ చేశారు. ఇండియా కూడా తొందరలో తీసుకొస్తారు, ఇప్పుడే రాదు, కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ దీని కాస్ట్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $700 అంటే 59,000 ఆ రేంజ్ ప్రైస్. కానీ ఇండియాలో కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, వస్తే 60,000 పైకి వెళ్ళిపోవచ్చు. చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. అండ్ దీనికి ప్రజెంట్ మనకి PS5 ఉంది కదా, దానికి డిఫరెన్స్ ఏంటంటే గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. దీనిలో అడ్వాన్స్ రే ట్రేసింగ్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. రెండరింగ్ కూడా బెటర్ ఉంటుంది. అంతేకాదు ఇంకా ఫాస్టర్ మెమరీ కూడా యూస్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. 60 FPS గేమ్ కూడా మీకు గ్రాఫిక్స్ 120 FPSలో ఆడిన ఫీలింగ్ కలిగిద్దని చెప్పేసి సోనీ చెప్తూ ఉంది. అండ్ దీనికి స్పెషల్గా డిస్క్ ఉంటుంది కదా, మనకు నార్మల్గా PS5 చూసుకుని 2 ఎడిషన్స్ లాంచ్ చేశారు. డిజిటల్ ఎడిషన్ ఉంది, డిస్క్ ఎడిషన్ ఉంది. దీనిలో డిస్క్ ఎడిషన్ అంటే ఒకటే ఇది, కాకపోతే డిస్క్ మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోటోలో చూస్తే కనిపిస్తూ ఉంది. బాగుంది. ఇది PS5 Pro PS5తో కంపేర్ చేస్తే కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే కొద్దిగా 10,000 రూపాయలు ఎక్కువ అయితే పెట్టారు PS5తో కంపేర్ చేస్తే. చూద్దాం ఇండియాలో ఏ ప్రైస్కి వస్తుంది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 13 నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మంత్ మనం OnePlus 13 చూడొచ్చు. ఇండియాలో చూడలేం కానీ వీళ్ళు చైనాలో తీసుకొని రావచ్చు. అండ్ ఈ ఫోన్లో మోస్ట్లీ IP69 రేటింగ్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ దీనిలో కొత్త ఫీచర్ కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ OnePlus 13లో మనం OnePlus 13 లేదంటే ఫొటోస్ తీశారు, దాన్ని మీరు ఐఫోన్స్కి షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు ఐఫోన్స్కి షేర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఐఫోన్స్ నుంచి ఏదన్నా మీరు OnePlus ఫోన్స్కి షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఒకటి టీచ్ చేస్తున్నారు. ఇది క్రాస్ ప్లాట్ఫామ్ షేరింగ్ అనమాట, లైక్ ఎయిర్ డ్రాప్ లాగా అనమాట. ఎయిర్ డ్రాప్ యూస్ చేసి మనం ఐఫోన్ నుంచి ఒక ఐఫోన్కి ఎట్లా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, అట్లా మీరు వైర్లెస్గా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కొత్తది యాడ్ చేస్తుంది OnePlus 13లో, సపరేట్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ చిప్ ఒకటి యాడ్ చేస్తామని చెప్తున్నారు. లైక్ ఐక్యూ 12 చూస్తే మీరు ఐక్యూ Neo 9 Pro వీటిలో సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అని చెప్పేసి ఒక పర్ఫార్మెన్స్ చిప్ వీళ్ళు యాడ్ చేశారు. సో అట్లా OnePlus 13లో ఒక పర్ఫార్మెన్స్ చిప్ యాడ్ చేస్తున్నాం అన్నట్లు చెప్తున్నారు. ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందో ఫోన్. నెక్స్ట్ మంత్ అయితే చైనాలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే, ఈ కామెంట్ వచ్చేసరికి మోటరోలా Razr 50 రీసెంట్గా మన ఛానల్ అన్బాక్సింగ్ అయితే వచ్చింది, దాని కింద వచ్చింది కామెంట్. ఇది కామెంట్ చేసింది వచ్చేసరికి డివైస్ ఇన్ టెక్, మేబీ బెంగాలీ టెక్ యూట్యూబర్ అనుకుంటా. ఐ మీ బెంగాలీ, ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ బట్ స్టిల్ వాచ్ యువర్ వీడియో, వాట్ ఏ క్వాలిటీ, రియల్లీ నైస్ వీడియో క్వాలిటీ, ఐఎమ్ క్యూరియస్ టు నో అబౌట్ యువర్ సెటప్. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాం మనం స్టూడియో టూర్ సంబంధించి. సో ఆ వీడియో మీరు చూస్తే కంప్లీట్గా ఏమేమి సెటప్ యూస్ చేస్తున్నాం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తుంది. వీ ఆల్రెడీ అప్లోడెడ్ ఏ వీడియో రిగార్డింగ్ అవర్ స్టూడియో సెటప్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, go and watch that video. I will share the link in the description. Go and check it out. మీరు ఇంకా మోటరోలా Razr 50 అన్బాక్సింగ్ చూడకపోతే చూసేయండి. ఆ రోజు చాలా వీడియోస్ వచ్చేసరికి అది కొట్టుకుపోయింది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్లో కొత్త ఫీచర్ వర్క్ చేస్తూ ఉంది. మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా యాప్స్ మన మైక్ని కానీ కెమెరాని కానీ యూస్ చేస్తూ ఉంటాయి కదా, సో అట్లాంటి యాప్స్ని ఇది కంట్రోల్ చేయగలదన్నమాట ఈ ఫీచర్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు వాట్సాప్ ఏదైనా ఓపెన్ చేస్తారు, ఒకవేళ వాట్సాప్ ఖచ్చితంగా మనం పర్మిషన్స్ ఇస్తాం, మీరు మైక్ పర్మిషన్ ఇస్తారు వాట్సాప్కి, కెమెరా పర్మిషన్ ఇట్లాంటివి అయితే ఇస్తుంటారు వీడియో కాల్స్ మాట్లాడడానికి ఇట్లా. సో ఇట్లా పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఏదైనా ఇంకొక యాప్ బ్యాక్గ్రౌండ్లో ఈ కెమెరా కానీ మైక్ కానీ యూస్ చేస్తుంది అనుకోండి, ఆ యాప్ని క్లోజ్ చేయమంటారు. ఫస్ట్ ఆ యాప్ క్లోజ్ చేస్తేనే
మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేయగలరు. కొన్ని ఇప్పుడు ఆండ్రాయిడ్లో అదే కదా, మన బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి, రన్ అవుతుంటాయి, మనకు తెలియకుండానే మన వాయిస్లు రికార్డ్ చేస్తూ ఉంటారు. సో మొత్తం కొద్దిగా సిస్టమే డిఫరెంట్ ఉండదు ఆండ్రాయిడ్ది. దాన్ని ఇప్పుడు గూగుల్ కంట్రోల్ చేయడానికి అయితే చూస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు వస్తే ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి BSNL నుంచి BSNL 5G నెట్ టెస్ట్ చేసింది. ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది, మేము 5G టెస్ట్ చేస్తున్నాం, తొందరలో మీరు BSNLలో 5G చూడబోతున్నారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి సవాల్ విసిరిందనమాట. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ BSNL 5G అనుకుంటుంది మాత్రం ఒక 6-7 మంత్స్లో, ఒక 7 మంత్స్ లోపు తీసుకొస్తాం 5G అని చెప్పేసి BSNL చెప్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ మార్చి 2025కి వీళ్ళు మొత్తం 4G మొత్తం విస్తరింపజేస్తాం, 5G ఒక 6 నెలల్లో తీసుకొస్తామని చెప్తున్నారు. చూద్దాం ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ BSNL మాత్రం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. BSNL ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ప్లాన్స్ తక్కువ ఉంటాయి కదా జియో ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే. కాకపోతే సర్వీస్ పరంగా బ్యాక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసాక 5G రావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఒకవేళ 5G వచ్చింది అనుకోండి, 5G వస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎయిర్టెల్కి జియోకి పోటీ ఇవ్వగలదు, ఒకవేళ ప్లాన్స్ వీళ్ళు పెంచకుండా తక్కువ రేట్లో తీసుకొని వస్తాయి. నెక్స్ట్ హానర్ నుంచి హానర్ 200 లైట్ ఈ ఫోన్ తీసుకొని రాబోతుంది. రీసెంట్గా 200 తీసుకొని వచ్చింది, ఇప్పుడు లైటర్ వర్షన్ అనమాట. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో రాబోతుంది, 108 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వీళ్ళు ట్విట్టర్ హ్యాండిల్స్లో దీన్ని అయితే టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ఫినిక్స్ కూడా ఒక ఫోన్ టీచ్ చేస్తుంది, సెప్టెంబర్ 18వ తారీఖు ఈ ఫోన్ తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫోన్ నేమ్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ 040 5G. అండ్ దీనిలో ఎక్కువ హైలైట్ చేస్తుంది AI ఫీచర్స్, ఇన్ఫినిక్స్ AI అని చెప్పేసి హైలైట్ చేస్తూ ఉన్నారు. AIకి సంబంధించిన ఫీచర్స్ మేబీ దీనిలో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చైనా నుంచి, చైనాలో ఒక టీచర్ అనమాట, ఈయన మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తూ ఉంటాడు. ఇతని పేరు వచ్చేసరికి చాంగ్. ఇతను చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తన లెసన్స్ అయితే చెప్తూ ఉండేవాడు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ అట్లాంటివి ఉండవు వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి వెళ్ళి ఈయన వీడియోస్ పెడుతుంటే ఎవరు చూడట్లేదంట. సో ఇతను వినూత్నమైన ఆలోచన వచ్చింది, ఇక్కడ ఎవరు చూడట్లేదు, ఒక రీసెర్చ్ చేశాడు. ఎక్కువ ఏ వెబ్సైట్లు చూస్తున్నారంటే ఎక్కువ 18+ వెబ్సైట్స్ ఎక్కువ చూస్తున్నారు పబ్లిక్. సో వాటిని టార్గెట్ చేద్దామని చెప్పేసి పాన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో పోయి ఆయన లెసన్స్ పెట్టడం మొదలుపెట్టాడు. చాలా పాన్ వెబ్సైట్స్ అయితే ఇతను బ్లాక్ చేసేస్తున్నాయి, ఎందుకంటే మీ దాంట్లో పాన్ కంటెంట్ ఏం లేదు, సో ఇవన్నీ మా ప్లాట్ఫామ్లో కుదరవు అని చెప్పి చాలా వరకు బ్యాన్ చేసింది. కాకపోతే పాన్ హబ్ ఈ వెబ్సైట్ మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఆయన దర్జాగా వెళ్ళి ఆయన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాడు. ఆయన ఎలా పోస్ట్ చేస్తాడంటే వీడియోస్ ఫస్ట్ ఒక 4-3 మినిట్స్ ఎంటర్టైన్ చేసేవాడు, రాగానే లెసన్ చెప్పేవాడు కాదంట, ఎంటర్టైన్ చేస్తాడు. ఎంటర్టైన్ చేసిన తర్వాత లెసన్ చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు. అట్లా ఎంగేజ్ అయ్యారంట చాలామంది. 13,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, నాకు చాలా మిలియన్స్లో వ్యూస్ అయితే వచ్చినాయి. ఇప్పటికి ఇంకా దానిలో లెసన్స్ ఉంటాయి కదా, లెసన్స్ నేను వీడియో ఎండింగ్లో నేను ఇలా ట్యూటోరియల్స్ కూడా అమ్ముతున్నాను అని చెప్పేసి తన కోర్సెస్ కూడా అమ్ముకునేవాడంట. ఓవరాల్గా ఇప్పుడు 2 కోట్ల రూపాయల వరకు సంపాదించాడు ఈయన పాన్ హబ్లో మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ చెప్పి. నెక్స్ట్ ఓలా నుంచి ఓలా ఈవీ. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ అయితే ఓలా ఈవీ మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు, వినూత్నమైన నిరసనలు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక అతను మైకులు పెట్టేసి పాటలు పాడుతూ నిరసన తెలియజేశారు, మనం చూసాం అది. అండ్ ఒక అతను అయితే బెంగళూరులో మరీ దారుణంగా ఉన్నాడనమాట, కొద్దిగా వైలెంట్గా ఉన్నాడు. షోరూంలోకి పోయి ఒక బైకుల మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఆయన్ని ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయబోతున్నారు, ఎందుకంటే కేసు అయితే నమోదైంది. ఇంకోటి జైపూర్లో ఒక అతను వచ్చేసరికి షోరూమ్కి తీసుకొని వచ్చి బైక్ని కింద పడేసి దాన్ని తొక్కుతున్నాడు. అంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సర్వీస్కి ఇస్తున్నారు, సర్వీస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏదో రిపీట్ అవుతా ఉంది, మళ్ళీ సర్వీస్ సెంటర్ తీసుకురావాల్సి వస్తుంది. సో ఇది సర్వీస్ సెంటర్కి ఇంటికి తిరుగుతూ ఉంది బండి. సో అందుకే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ అయ్యి ఇట్లాంటి ప్రదర్శనలు అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియో చూస్తే మీరు షాక్ అయిపోతారు, ఏంది అమ్మాయింది విచ్చుకుపోతున్నారు అని చెప్పేసి. దేనికోసం విచ్చుకుపోతున్నారు తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. సో ఈ అమ్మాయి రోడ్డు మీద నార్మల్గా ఫోన్ మాట్లాడుతూ ఉంది. నార్మల్గా చైన్ స్నాచర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చైన్ లాక్కపోవట్లేదు, అమ్మాయి ఫోన్ని లాక్కొని పోతున్నారు. సో ఈ అమ్మాయి ఫోన్ లాక్కపోతున్నా ఫోన్ అయితే వదలలేదు. ఫోన్ అమ్మాయి వాళ్ళ చేతి వరకు గట్టిగా అట్లనే పట్టుకుంది. అమ్మాయిని ఆల్మోస్ట్ ఒక 350 మీటర్స్ అయితే ఈడ్చుకొని పోయారు అట్లనే. అమ్మాయి అయినా ఫోన్ వదలలేదు. అమ్మాయికి ఫైనల్గా ఫోన్ దొరికిందంటే ఫోన్ కూడా దొరకలేదు. లాస్ట్కి అమ్మాయి వదిలేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో అమ్మాయిని అడిగారు, ఎందుకు ఇంత రిస్క్ చేసావంటే అది చాలా కష్టపడి మా పేరెంట్స్ నాకు కొనిచ్చారు, స్టడీ పర్పస్ నాకు చాలా వరకు యూజ్ అవుతుంది ఫోను. సో వాళ్ళు ఫోన్ తీసుకెళ్తారు, నాకు చాలా బాధ వేసింది అని చెప్పేసి చెప్తుంది. పోలీసులు అయితే వాళ్ళని పట్టుకున్నారు, నెక్స్ట్ రోజు పట్టుకున్నారు, అదే ఏరియాలో పట్టుకున్నారు వాళ్ళని. సో పట్టుకున్నారు కానీ అమ్మాయి ఫోన్ ఇప్పించారా లేదా ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళని పట్టుకున్నట్లయితే పోలీసులు అయితే ప్రెస్ రిలీజ్ అయితే చేశారు, వాళ్ళ ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇదే విధంగా న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రియల్మీ నార్జో 70 టర్బో గేమింగ్ టెస్ట్ మీరు చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో వెళ్ళి మన స్ట్రీమ్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అక్కడికి వచ్చాయని అక్కడ కలుద్దాం. రేపు మళ్ళీ టెక్నిక్స్ అప్పుడు సెలవు, బై.